ఈ సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దావీదు గారు 61వ కీర్తనలో ఒక మంచి మాట రాస్తారు. ప్రవ్వా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రవ్వా అని దావీదు అంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఎక్కలేని ఎత్తైన కొండ వలె కనబడచ్చు. అయితే నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు సమస్యలు అయ్యా కొండ వలె కనబడుతున్నాయి, నేను ఎక్కలేనయ్యా, నేను దాటలేనయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు అసాధ్యముగా కనబడుతున్న వాటిని దేవుడు సాధ్యపరుస్తాడు. ఒక ఉద్యోగమే నీకు అసాధ్యముగా ఒక కొండ వలె కనబడుతుందా? దేవుని సన్నిధిలో ప్రార్థించి బిడ్డ, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి దేవా తండ్రి నన్ను ఎక్కించు, ఉన్నతమైన స్థితిలో నన్ను నిలవబెట్టు అని నువ్వు అడగగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి బాగా చదివి కష్టపడగలిగితే తగిన సమయంలో ఒక మంచి జాబ్ ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా కొండ లాంటి సమస్యగా కనబడుతుందా? దేవుని అడుగు, దేవా ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి నన్ను గట్టెక్కించయ్యా అని నువ్వు అడగగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు అలాంటి కొండ వంటి సమస్యలను ఆర్థిక ఇబ్బందులను నీ వద్ద నుంచి తొలగిస్తాడు. అనారోగ్యము చాలా పెద్దదిగా అనిపిస్తుందా? భయపడుతున్నావా? అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా? దేవుని సన్నిధిలో అడుగు, దేవా ఈ కొండ వంటి సమస్యను అనారోగ్యాన్ని నా యొద్ద నుంచి తొలగించు. యెహోవా రాఫా, నీకు సమస్తము సాధ్యము కదయ్యా, అయ్యా స్వస్థపరిచే దేవుడవు కదయ్యా అని ప్రభువుని నువ్వు అడగగలిగితే నిన్ను స్వస్థపరిచి సాక్షిగా దేవుని నిన్ను నిలవబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు దావీదు వలె మనం ప్రార్థన చేద్దాం. ప్రభు నిన్ను ఎత్తైన స్థలముపై ఎక్కించును గాక, దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో నేను కూర్చోబెట్టును గాక. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది గనక విడువక ప్రార్థన చేయి. ప్రభు మీ అందరి జీవితాల్లో ఘన కార్యాలు, గొప్ప కార్యాలు చేయును గాక. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా నీకు స్తోత్రాలయ్యా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, దావీదు అంటున్న రీతిగా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా అని దావీదు అంటున్న రీతిగా అయ్యా తండ్రి, ఈ సమయాల్లో ఎవరెవరైతే నీ వైపు చూస్తున్నారో ప్రభా, వారు ఎక్కలేని ఎత్తైన కొండపైకి వారిని ఎక్కించమని వేడుకొని వచ్చిన ఒక ఉద్యోగమైన, ఆర్థిక పరమైన ఇబ్బంది అయినా, సమస్యలైన, రోగమైన, ఏ పరిస్థితి అయినా అయ్యా అది కొండ వలె వారికి కనబడొచ్చు, గాని నీ మీద ఆధారపడినప్పుడు అయ్యా సమస్తము సాధ్యము గనక నీ ప్రజలను దర్శించి వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించమని వేడుకొని వచ్చిన అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దయచండి. అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారిని లేవనెత్తమని వేడుకొని వచ్చినాను. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం దయచండి. చీకటి శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నజరుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన మా తండ్రి, ఆమేన్.